Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కుప్పం, పిఠాపురం, మంగళగిరి తర్వాత లోక్సభ స్థానమైనటువంటి కడపలో హోరాహోరీ నెలకొంది. అందులో భాగంగా జగన్ గారి కజిన్ బ్రదర్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ తరపున వైఎస్ షర్మిల గారు పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దట్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? అయితే చెల్లెలి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా బ్రదర్ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? అన్ని నియోజకవర్గాల్లాగే 1952 నుంచి కడప లోకసభకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ కడప నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. సమాజం అంటే 1,00,000 కులాలు, కొన్ని ఎక్కువ ఉంటాయి సంఖ్యాపరంగా, కొన్ని తక్కువ ఉంటాయి జనాభా పరంగా. కానీ కడప 1952లో ఎన్నికలు ప్రారంభమైన నాటి నుంచి ఈనాటి వరకు ఏ పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే గెలుస్తూ వచ్చారు. 1952 నుంచి ఇవాళ వరకు కూడా. 1952లో ఈశ్వర్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేస్తే ఇప్పుడు 2019లో అవినాష్ రెడ్డి గారు గెలిచారు. ఆ ఈశ్వర్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ అవినాష్ రెడ్డి గారి వరకు మరో కులానికి అవకాశం లేకుండా పోయింది. అది ఒక ప్రత్యేకత కడపకి అని చెప్పుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారు 4 సార్లు దానికి రిప్రజెంట్ చేశారు. ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు 2 సార్లు రిప్రజెంట్ చేశారు. జగన్ గారు కూడా 2 సార్లు రిప్రజెంట్ చేశారు. ఏదైనా ఇది రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ టర్ఫ్, అంటే వాళ్ళ ఇంటి రాజకీయం అనేది కడప కాన్స్టిట్యున్సీ. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళిద్దరు ఎక్కడన్నా బయట వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, కానీ కడప రాజకీయం మాత్రం వాళ్ళ సొంతం, వాళ్ళ ప్రాపర్టీ కడప నియోజకవర్గం అనేది. ఇప్పుడు వచ్చేటప్పటికి అవినాష్ రెడ్డి గారు 3వసారి పోటీ చేయబోతున్నారు. ప్రధానంగా కడపని ఈసారి ఎన్నికలు ప్రభావితం చేసేది వైఎస్ వివేకానంద రెడ్డి గారి మర్డర్. సరే, చేసిన ఆయన చాలా ఓపెన్గా చక్కగా దస్తగిరి గొడ్డలు పెట్టి నరికానని చెప్తున్నారు. ఆయన అప్రూవర్గా మారారు. ఏ నేరం చేసినా, ఎంత పెద్ద నేరం చేసినా, భయంకరమైన ఒక 50 మర్డర్లు చేసి కూడా అప్రూవర్గా మారితే హ్యాపీ. 4 రోజులు ఏదో పోలీసులు జైల్లో పెట్టినా అప్రూవర్గా మారితే చాలామంది అయిపోవచ్చు సొసైటీలో. మనం న్యాయ వ్యవస్థలో అదొక విధానం లాగా ఉందేమో తెలియదు నాకు. దస్తగిరి అప్రూవర్ అయితే కావచ్చు, కానీ ఎమ్మెల్యేగా కూడా పోటీ చేస్తున్నాడు అదేదో పార్టీ తరఫున. ఆ విషయం అట్లా పెడితే ఇప్పుడు దస్తగిరిని మర్డర్ చేయించే విధంగా ప్రేరేపించింది అవినాష్ రెడ్డి అంటూ వివేకానంద గారి కూతురు 4 ఏళ్లుగా ఫైట్ చేస్తుంది. ఆవిడ అపోలోలో డాక్టర్ హైదరాబాద్లో. అవన్నీ వదిలేసుకొని ఆవిడ అక్కడ రాజకీయంగా తిరుగుతున్నారు. ఇక షర్మిల గారి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ అన్నగారి ప్రాపర్టీస్లో వాటా రాలేదన్న దుగ్ధతో ఫస్ట్ తెలంగాణలో తిరగటం మొదలు పెట్టారు. నువ్వు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయితే నేను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాను చూడు అన్నట్టుగా. ఇక్కడ కేసీఆర్నే అటాక్ చేశారు. కేసీఆర్ కంటే తక్కువ ర్యాంకులో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా ఆవిడ గుర్తించాల అసలు రాజకీయ నాయకులుగా. కేసీఆర్ నేను అన్నట్టుగా మాట్లాడారు. ఇక్కడ వర్కౌట్ అవ్వాల. రేవంత్ రెడ్డి లీడర్షిప్ వల్ల కానీ, ఏదైనా కారణం వల్ల కానీ, కాంగ్రెస్ వాళ్ళ థింకింగ్ వల్ల కానీ ఆవిడకి ఇక్కడ ఏమీ వర్కౌట్ కాల. ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లారు, కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఏముంది? ఏమీ లేదు. 2%, 3% ఓట్లు కూడా లేవు. బీజేపీకి ఇంకొక 1% ఏమైనా ఎక్కువ ఉన్నాయేమో కూడా తెలియదు ఆంధ్రప్రదేశ్లో. అయితే ఆవిడ జగన్ని అటాక్ చేసే క్రమంలో వివేకానంద రెడ్డి గారి మర్డర్ని చాలా ఎఫెక్టివ్గా వాడుకుంటున్నారు. మంచి స్ఫురద్రూపి, చూడంగానే ఆకట్టుకునే మంచి వాగ్దాటి ఉంది. జగన్ గారి కాగితం చూసుకొని ఏమీ చెప్పలేరు. మీరు అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ మీటింగ్లో అయినా టెలిప్రాంప్టర్ అన్నా ఉండాలి, లేకపోతే కాగితం మీద రాసుకున్న నోట్స్ దాని మీద పెట్టుకుని అన్నా మాట్లాడాలి. ఈవిడికి అసలు ఏమి అవసరం, అనర్గళంగా మాట్లాడగలరు. సో తర్వాత ఏంటి, జగన్ గారి పరిపాలనలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళంతా షర్మిల గారిని ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టారు రాజకీయంగా. సరే, అక్కడ కడప ఇష్యూ కాబట్టి వివేకానంద రెడ్డి గారికి అక్కడ మంచి పేరే ఉంది కాబట్టి, చాలా మంచి పేరు ఉంది. నేను ఒకరోజు నాకు కూడా ఆయన హోస్ట్ లంచ్కి పిలిచారు వివేకానంద రెడ్డి గారు పులివెందల్లో. వెరీ సింపుల్ పర్సన్.
రాగి ముద్ద, వేరుశనక్కాయ పచ్చడి, అది నా బ్రేక్ఫాస్ట్. చిన్న కుర్చీలు, రేకు కుర్చీలు, చిన్న టేబుల్. అసలు నేను కళ్ళు తిరిగి పడిపోయా. రాజశేఖర రెడ్డి సీఎం గారి తమ్ముడు ఏమిటి, ఈ బ్రేక్ఫాస్ట్ ఏంటి అని. అంత మంచి పేరు ఉంది ఆయనకి. ఏమైంది ఇప్పుడు? దాని కేసు తేలటల్లా. డాక్టర్ సునీత గారు వాళ్ళ అమ్మాయి ఎంత ఫైట్ చేసినా ఆ కేసు కొలిక్కి రావట్లా. సో ఇప్పుడు షర్మిల గారు రంగంలో దిగారు. అన్నను కొట్టడానికి, అవినాష్ భుజం మీద పెట్టి అన్నను కాల్చడానికి తుపాకీ. ఇది చాలా బాగా చేతికి అంది వచ్చిన అంశంలాగా వాళ్ళిద్దరు కనపడుతుంది. బ్రహ్మాండంగా తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. తర్వాత ఇద్దరికి గ్లామరస్ ఉమెన్. ఒక ఆవిడేమో సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఆ అమ్మాయిని చూస్తుంటే రాజశేఖర రెడ్డి గారే గుర్తుకొస్తారు ఎవరికైనా. సునీత గారేమో 4 ఏళ్ల నుంచి ఫైట్ చేస్తుందనే ఒక సింపతి ఉంటుంది ప్రతి వాళ్ళకు కూడా. ఇన్హెరెంట్గా అసలు మనకు తెలియకుండానే సునీత కనపడంగానే నమస్కారం పెట్టి బుద్ధి వేస్తుంది. పాపం ఎంత కష్టపడుతున్నారా ఆడ కూతురు అనే ఫీలింగ్ కలుగుద్ది. వీళ్ళిద్దరూ కలిసి చాలా తీవ్రమైన ఫైట్ ఇస్తున్నారు. సో కాంగ్రెస్ టికెట్ ఈవిడికి వచ్చింది. కాంగ్రెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నేషనల్ ఆర్గనైజేషన్. ఇవాళ అవకాశం లేకపోయినా స్టేట్లో ఉన్న 25 నియోజకవర్గాలలో 24 డిపాజిట్లు ప్రశ్న అసలు అంత దూరం ఆలోచించాల్సిన పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా కడప అనేటప్పటికి, షర్మిల అనేటప్పటికి, సునీత పక్కన ఉందనేటప్పటికి కొంత మీనింగ్ ఉంది. అయితే సెంటిమెంట్లకి, ఆరోపణలు, ప్రత్యారోపణలకి ఎలక్షన్లో ఓట్లు పడతాయని నేను అనుకోను. ఎలక్షన్లో ఓట్లు పడటానికి కావలసిన వనరులు, అంగబలం, అర్ధబలం, పలుకుబడి అన్నీ కూడా అవినాష్ రెడ్డి వైపు ఉన్నాయి. డబ్బుకి సమస్య లేదు. ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత ఖర్చు పెట్టకూడదు అనేది ఏమీ లేదు. అవసరాన్ని బట్టి ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టగలుగుతాం. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం 100% అవినాష్ వైపు ఉంటుంది. అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా అటువైపే ఉంటుంది, అవినాష్ గారి వైపే ఉంటుంది. పైన జగన్ ఆశీస్సులు ఉన్నాయి ఏది అవినాష్ గారికి. అందువల్ల కొంత మెజారిటీ ఏమైనా తగ్గితే తగ్గొచ్చు అని నేను అనుకుంటున్నాను. షర్మిల గారికి డిపాజిట్ కూడా వస్తే రావచ్చు. అది 100% వస్తుందని నేను చెప్పలేను, కానీ డిపాజిట్ అయితే అవకాశం ఉంది. తెలిసిన అమ్మాయి, మన రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి. కానీ గెలవటం అనేది మటుకు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ షర్మిల టు విన్ ఇన్ కడప. అవినాష్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. అయితే వీళ్ళు ప్రజా కోర్టు అవన్నీ కూడా పిచ్చి మాటలు. కోర్టు అంటే జ్యుడిషియల్ కోర్టే కోర్టు, కానీ ప్రజా న్యాయస్థానానికి ఏమి వాల్యూ ఉండదు. బేసికల్గా ప్రజలేమి న్యాయాలు ఆలోచించరు, సెంటిమెంట్లు ఆలోచించరు, స్థానికంగా ఉన్న పరిస్థితులు ఆలోచిస్తారు. ఈ పరిస్థితులన్నీ కూడా అవినాష్ రెడ్డి గారికి 100% అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల అయితే ఏంటంటే వాళ్ళ అన్నయ్య మీద పోటీ చేసింది, కక్ష తీర్చుకుంది, గట్టిగా మాట్లాడింది, భవిష్యత్తు లీడర్ లక్షణాలు అన్నీ ఉన్నాయి ఈవిడికి అని ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి, కాంగ్రెస్ పార్టీలో ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి ఈ ఎన్నిక పనికి వస్తుంది. ఆవిడకి ఈ తిరుగుడు, ఈ తిట్లు, ఈ కార్యక్రమం అంతా పనికి వస్తుంది, కానీ కడపలో గెలవడానికి పనికి వస్తుందని నేను అనుకోవటం లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.